మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గత కొంతకాలంగా నేను కొంతమంది గురించి బయట పెడతా ఉన్నాను. ప్రైవేట్ సెక్రటరీలు కావచ్చు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు. సో వీళ్ళు తిన్నటువంటి సొమ్ము ఏదైతే తెలంగాణలో ఉందో, కొంతమంది ఓఎస్డీలు కావచ్చు, వీళ్ళందరిది కూడా ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా బయట పెడతా ఉంది. అయితే మీకు తెలుసు, రీసెంట్ టైమ్స్లో ముకుంద్ రెడ్డి అనే ఒక ప్రైవేట్ సెక్రటరీ విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, ఒక పెద్ద కల్ప్రిట్ అనేది చెప్పుకోవాలి, అవినీతి పరుడు అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలక మంత్రి రిక్వెస్ట్ మేరకు కాలు పట్టుకొని బయటికి వచ్చే ప్రయత్నాలు చేసి బయటికి వచ్చిండు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాయిని నరసింహారెడ్డి గారి దగ్గర ఒక ప్రైవేట్ సెక్రటరీగా పోస్టింగ్ వేయించుకొని నాయిని నరసింహారెడ్డి గారికి తెలియకుండా ఈయన చెయ్యని దందా లేదు. ఆయనకి తాగిపిచ్చి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకొని, సో పాపం నాయిని నరసింహారెడ్డి గారు కల్మషనం లేని మనిషి, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా మరి ఇటువంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయరు. సో ఈ ఈఎస్ఐ స్కామ్ అనేది అప్పట్లో పెద్ద రచ్చ అయింది. సో ఈఎస్ఐ స్కామ్లో ఈ ముకుంద్ రెడ్డి కీలక పాత్ర పోషించిండు. సో నాయిని నరసింహారెడ్డికి తెలియకుండా వాళ్ళ అల్లుడిని ఉసుగొల్పి, సో ఈయన చేసినటువంటి ఏదైతే పని ఉందో అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. సో ఈయన దుబాయ్ పారిపోతే, సో దుబాయ్ నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సో ఈడీ ఈయనని హైదరాబాద్ పట్టుకొచ్చింది. దుబాయ్లో ఉన్నటువంటి ముకుంద్ రెడ్డిని, కలువులో ఉన్నటువంటి ఎలకని బయటికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈ ఎలక ఏం చేసిందంటే, ఇక్కడ ప్రస్తుత మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ సీఎంఓలో రాజశేఖర్ రెడ్డి అని ఉంటాడు. మీ అందరికీ తెలుసు, సీఎంఓలో రాజశేఖర్ రెడ్డి అంటాడు. ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా ఇక వీళ్ళది ఒక దండ. ఈ రాజశేఖర్ రెడ్డి, నరేందర్ రావు, ఓకే, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ రావు, పాపారావు. సో మా పాపారావు కూడా ఇట్లాంటి పాప సొమ్ము చేస్తే తింటే ఏమవుతుందండి, పాపారావుకి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయట. నాకు జస్ట్ ఒక ఎంక్వైరీలో నిన్ననే 2 రోజుల క్రితం తెలిసింది. పాపారావు అనే వ్యక్తికి 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోయింది. మరి లంచం, అన్నం తినడం మానేసి టైంకి, ప్రోటీన్ ఫుడ్ తినడం మానేసి టైంకి, రాత్రిపూట తాగి వాగి ఇవి ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయని చెప్పి పేదోళ్ళ కడుపు కొట్టేటోడికి కిడ్నీలు ఖరాబ్ కాకపోతే ఇడ్లీలు ఖరాబ్ అవుతాయి ఇంట్లో? కాదు కదా, అంతే కదా. సో అట్లా, సో ఆ పాపారావుకి పేరు తగ్గట్టు సో ఆయన కూడా పాపాలు చేసుకుంటూ పెరిగిపోయిండు. కానీ పైన భగవంతుడు ఒకడు ఉంటాడు, వాడు ఏం చేసిండంటే, అరే నువ్వు ఇన్ని రోజులు తిన్నావు కదా, ఇప్పుడు అనుభవించరా నాయన అని చెప్పి ఉన్న 2 కిడ్నీలు కూడా ఖరాబ్ చేసి ఆయన ట్రీట్మెంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇట్లా ఈ నరేందర్ రావు, పాపారావు, సీఎంఓ రాజశేఖర్ రెడ్డి అండ్ అలాగే అశోక్ రెడ్డి, హరీష్ రావు ఓఎస్డి అశోక్ రెడ్డి, సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అన్నట్టు. అండ్ ఈ ముకుంద్ రెడ్డి, అయితే ఈ రాజశేఖర్ రెడ్డి ఏం చేసిండు, ఒక మాజీ మంత్రి దగ్గరికి ఈ ముకుంద్ రెడ్డిని పట్టుకపోయి, అన్న ఈడీ వెనకాల పడ్డది, జర నీ దగ్గర పెట్టుకుంటే మంత్రుల దగ్గర పనిచేస్తే జర సేఫ్ జోన్లో ఉంటారు కదా, సో అందుకని చెప్పి సేఫ్ జోన్లో ఉండడానికి నీ దగ్గర పెట్టుకో అని చెప్పి పెట్టించిరు. పోనీ అయినా ఈ ముకుంద్ రెడ్డిలో మార్పు వచ్చిందా? రాలే. అసలు ఎవడన్నా చెప్తే నేను ఎందుకు చేయాలి, నాకు నెలకి 5 కోట్ల రెంట్లు వస్తాయి, నేనే పెద్ద కోటీశ్వరుణ్ణి, నేనెందుకు చేయాలి వీళ్ళు అడిగితే పనులు అని చెప్పి మంత్రి గారు ఈ పని చెయ్యండి అని చెప్పి ముకుంద్కి చెప్పినా సరే ఈయన ఆ పనులు చేయలేదండి. ఆ పనులు చేయకుండా ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత మంత్రి గారు అడిగినా ఏదో ఒక సర్ది చెప్పుకొని వెళ్ళిపోవడము. సో ఇటువంటివన్నీ కూడా చేసి మంత్రి గారికి తెలియకుండానే చాలా దందాలు, ఈ ఏవైతే బిల్స్ ఉన్నాయో, ఏవైతే కొన్ని బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ ఉన్నాయో ఈయనకి నచ్చిన వాళ్ళు ఉంటే ఆ బిల్స్ పోతాయండి, అంటే శాంక్షన్ అవుతాయి. ఈయనకి ముకుంద్ అనే వ్యక్తికి నచ్చని వాడు ఎవడన్నా ఉంటే పాపం శాంక్షన్ కావు. సో ఇట్లా వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్నట్టు. ముకుంద్ కనుసన్నల్లో పనిచేసేది ఎవడంటే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి, అడిషనల్ పిఎస్, ఆయన కూడా ఎంఆర్ఓ. సో ఈ అడిషనల్ పిఎస్ని తెచ్చి ముకుంద్ ఎక్కడ పెట్టిండు ఇప్పుడు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పెట్టిండు. మరి ఎవరితో ఫోన్ చేయించిండో, ఏం చేయించిండో, మరి కోమటిరెడ్డి గారు ఎట్లా కన్విన్స్ అయ్యిండో నాకు తెలియదు. కానీ ఈ ప్రవీణ్ అనే అడిషనల్ పిఎస్ను ఈ ముకుంద్ రెడ్డి తీసుకుపోయి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దగ్గర పెట్టిండు. ఈ ప్రవీణ్ని పట్టుకుంటే ముకుంద్ రెడ్డి చిట్టా అంతా కూడా బయటికి వస్తుంది. ఎవరికి బయటకు వస్తుంది? ఏసీబీ దగ్గరికి బయటకు వస్తుంది. ఆల్రెడీ ఆయన చిట్టా అంతా మా దగ్గర ఉంది, మీకు ఇమ్మంటే కూడా మేము ఇస్తాం. ఓకే. అండ్ అట్లనే ఈ ప్రవీణ్ రెడ్డి అంటే గత ప్రభుత్వంలో చేసిన పిఎస్లు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల దగ్గర ఎందుకు జాయిన్ చేసుకున్నారు అనేది ప్రధాన చర్చ. అయితే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి బయటికి వస్తే ఈ ముకుంద్ గురించి అన్ని విషయాలు బయటపడతాయి అని చెప్పి ఈయన బయటికి రావద్దు అని చెప్పి ముకుంద్ రెడ్డి కోమటిరెడ్డి గారి దగ్గర బతిమ్లాడో బామాడో, పాపము కోమటిరెడ్డి గారికి ఇవన్నీ తెలియదు, కల్మషం లేని మనిషి ఆయన. సో ఈ కోమటిరెడ్డి గారి దగ్గర ఏం చేసిండు? ఈ ప్రవీణ్ని తీసుకెళ్ళి ఆడబెట్టిండు. ఎందుకని? మొత్తం ఆ దాంట్లో ఉన్నటువంటి లొసగులన్నీ కూడా ఈ ముకుంద్ రెడ్డికి తెలుసు. ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండడానికే ఈ అడిషనల్ పిఎస్ అయినటువంటి ఈ ప్రవీణ్ని కూడా తెచ్చి పెట్టుకుంది ఆయనే. ఈయన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ప్రవీణ్కి తెలుసు. ప్రవీణ్ని పట్టుకుంటే ఈ ముకుంద్ రెడ్డి చరిత్ర మొత్తం కూడా అఫీషియల్గా బయటకు వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఈయన బయట ఉంటే ఎవరన్నా ఎరేసి లాగుతారు కదా ప్రవీణ్ని. అందుకని ఈ మంత్రి గారి దగ్గర పెడితే ఎవరు కూడా ఏం చేయలేరు ప్రవీణ్ని. సో అందుకని ప్రవీణ్ని కూడా ఏం చెప్పిండంటే, ఉండు నేను మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పి కోమటిరెడ్డి గారితో మాట్లాడి, సో ప్రవీణ్ అనే వ్యక్తిని ఈ అడిషనల్ పిఎస్ని అక్కడ పిఎస్గా, ఇంతకుముందు అడిషనల్ పిఎస్, ఇప్పుడు ఆయన పిఎస్గా కోమటిరెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు కూడా విధుల్లో ఉన్నాడు, పాపం బాగా పని చేసుకుంటున్నాడు. సో దయచేసి నేను కోమటిరెడ్డి గారి దృష్టికి తీసుకొస్తున్నా, ఇటువంటి పాముల్ని మీరు పక్కన పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన మొత్తం కూడా బయటికి చెప్తే ఒక ఎత్తు, ఇటువంటి పాముల్ని మీరు బయట పెట్టుకుంటే ఇంతే సంగతులు. అయితే మళ్ళీ ఎందుకు శ్రావ్య రోజు ముకుంద్ రెడ్డి గురించి చెప్తున్నావు అంటే, ఈ ముకుంద్ రెడ్డి గారు కొంతమందితో ఫోన్లు చేపిస్తున్నాడు. సరే ఫోన్లు చేపించిన పక్కన పెడితే కానీ ఏమంటుండటే, నా మీద కేసులు పెడతాడట, మా ఆఫీస్ మీద నా మీద కేసు పెడతాడట, మా ఆఫీస్ మీద డిఫమేషన్ వేస్తాడంట. సో ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ముకుంద్ రెడ్డి గారు నా ఫేస్లో మీ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడన్నా ఇట్లా నా గొంతు వణకడం కానీ, లేకపోతే నా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ తగ్గడం కానీ, ఇటువంటివి ఏమైనా మీకు కనబడుతున్నాయా సార్? ఏం కనబడు. కేసు వేస్తావా వేసుకో, లాక్కోలేక పీక్కోలేక నువ్వే జైల్లో పోయి కూర్చుంటావు. అర్థమైందా? నువ్వే జైల్లో పోయి కూర్చుంటావు. ఎందుకంటే నీ బండారాలు, నీ చిట్టా మొత్తం కూడా నా దగ్గర ఉంది. అన్నీ సేకరించుకొని ఒక వార్త ఒక ఛానల్లో వచ్చిందంటే ప్రూఫ్స్ లేకుండా ఎవరం కూడా వెయ్యము, మాట్లాడము. ప్రూఫ్స్ ఉంటేనే ఏదైనా మాట్లాడతాము ఇంత ధైర్యంగా. ఎందుకు అంటే రేపటి రోజున లీగల్ ఇష్యూస్ వచ్చినాయి అంటే మేము ఎదుర్కోవాలి వాటిని. సో మేము కోర్టుకి ఎస్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇగోండి సబ్మిట్ చేస్తున్నాం అని చెప్తాం మేము. సో చెప్పినప్పుడు సో ముకుంద్ రెడ్డి ఇవన్నీ నీకు చుట్టుకుంటే మాకేం చుట్టుకోవు. నువ్వేదైనా మాట్లాడాలంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడు, అంతేగాని కేసు వేద్దాం అనుకుంటున్నాం, ఆమె బాగా ఎక్స్ట్రాలు కొడుతుంది, ఇవన్నీ అవసరంలే. ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. డిఫమేషన్లు వేస్తాం, కేసులు వేస్తాం అంటే ఎవ్వరు కూడా భయపడడు, గుర్తుపెట్టుకో. ఎవ్వరు కూడా భయపడరండి. మీరు డిఫమేషన్లు వేస్తామంటే పోయి జైల్లో కూర్చుంటా, ఏమవుతుందండి ఇంతకన్నా? ఇక్కడ కూర్చునే మొదలు జైల్లో కూర్చుంటాం, అంతే, ఏం కాదు. కానీ మీ గురించి మాట్లాడడం మాత్రం నేను ఆపను. రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. సో మీరు కేసులు వేపిస్తాను కానీ భయపడి పాడిపోవడానికి నేనైతే అమాయకపు ఆడపిల్లనైతే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక ఆడపులి లెక్క తిరగబడతా. ఎవరిని కూడా కేర్ చేయ, ఎవరికి కూడా భయపడను. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. సో జైల్లో పెట్టినా నన్ను చంపేస్తే చచ్చిపోతా, జైల్లో పెడితే జైల్లో కూర్చుంటా, ఊసులు లెక్క పెడతా. కానీ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. సో నేను చేసినటువంటివి ఏవి కూడా వాళ్ళు ఊరికే మర్చిపోరండి. సో జైల్లో పెట్టి నన్ను కూర్చోబెట్టగానే ఎవరు కూడా నా గురించి మాట్లాడరని చెప్పి మీరు అనుకోవద్దు. సో ఒకవేళ మాట్లాడకపోయినా సరే నేను జైల్లో కూర్చోడానికి రెడీ అవుతా. కానీ సో నాతో పాటు ఈ ముకుంద్ రెడ్డిని కూడా పట్టుకపోతా. నేను పోయినప్పుడు ఈ ముకుంద్ రెడ్డిని కూడా పట్టుకపోవాలి కదా జైలుకి. సో ఈయనను కూడా జైల్లో కూర్చోబెడతా. సో దయచేసి ఈ కేసులు పెడతా, ఈ డిఫమేషన్లు వేస్తా, ఇటువంటివి మానుకోండి. డిఫమేషన్లు వేస్తే ఆ ప్రూఫ్స్ అన్ని కోర్టులో డైరెక్ట్గానే మేము సబ్మిట్ చేస్తాం. సో ఇదొకటి. సో ఇటువంటి వాళ్ళందరి మీద దయచేసి కోమటిరెడ్డి గారు మరి ప్రవీణ్ అనే పర్సనల్ సెక్రటరీని మీరు పెట్టుకున్నారు. మరి ఈయన ఎటువంటి సమాచారం ఈ ముకుంద్కి అందిస్తున్నాడు? సో గతంలో కూడా అదే డిపార్ట్మెంట్లో ఈయన పనిచేసిండు కాబట్టి సో ఈయనవన్నీ కూడా బయటికి రావడానికి ఈ ప్రవీణ్ని పాములాగా వాడుకుంటున్నాడు. సో ఈయన చిట్టా మొత్తం కూడా ఆయన దగ్గర ఉందని నేను పదే మీకు చెప్తూ మరొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఈ విషయాన్ని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా.